హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడ కనిపిస్తున్నది మా తమ్ముడి భార్య. పేరు ద్రాక్షాయిని. ఆనియన్స్ పకోడా స్పెషలిస్ట్ అన్నమాట. అందుకే చుట్టమై వచ్చినా తన దగ్గరే చేయిస్తున్నాను. చాలా చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. హాఫ్ కిలో ఆనియన్స్‌నైతే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంది. అందులోకే ఒక కప్పు శనగపిండి వేసుకునింది. ముప్పావు కప్పు బియ్యపిండి కూడా వేసుకుంది. అందులోకే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక కప్ వేసుకునింది. హాఫ్ కప్పు దాకా పచ్చి కరివేపాకు గూడా వేసుకుంది. కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంది. అందులోకే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకుంది. అంతా కలిసేలాగైతే బాగా కలుపుకుంది. ఇప్పుడు కారం ముప్పావు టేబుల్ స్పూన్ వేసుకుంది. తగినంత ఉప్పు కూడా వేసుకునిందండి. ఉప్పు మీ టేస్ట్‌కి తగ్గట్టయితే వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు. కొంతమంది తక్కువైతే తింటారు. ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసుకోకుండా బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్‌లోనే వాటర్ ఉంటాయి కాబట్టి పెద్దగా నీళ్ళైతే అవసరం లేదు. ఫైనల్‌గా జల్లుకుంటూ అయితే తడి చేసుకొని పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట. మీకు పిండి కోటింగ్ సరిపోదు అనిపిస్తే ఇంకా 1 ఆర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు. శనగపిండి కానీ, బియ్యపిండి కానీ. ఇలా అయితే కలుపుకోవాలండి. చూడు వదిలితే ఆయిల్‌లోకి పలపల అని జారిపోవాలి. అలాగైతే కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసుకొని ఎర్రగా కాలే వరకు అయితే కాల్చుకోవాలన్నమాట. ఇంకంతే కరకరలాడే ఆనియన్ పకోడా మా ద్రాక్షాయిని సూపర్‌గా చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. నచ్చితే లైక్ చేయండి.